హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం ఆ బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న ఏం చెప్పుకున్నాం, గులాబీ పువ్వు స్టోరీ చెప్పింది, మొన్న చెప్పింది. గులాబీ పువ్వుని ఒకటి చూస్తూ ఉండి కొన్ని ప్రాక్టీస్లు చెప్పారు మనకి. గులాబీ పువ్వుని చూస్తూ ఉండమన్నారు. అది చూసి ఫస్ట్ లో ఏంటి, అది వాసన, దాని స్మెల్ ఎలా ఉంది, లేకపోతే అది ఎంత అందంగా ఉంది, ఎంత సాఫ్ట్ గా ఉంది అని గమనించమన్నారు. గమనించే టైంలో ఏం చేస్తాం, మన మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటది. కానీ సాధన చేయగా చేయగా ఫస్ట్ లో ఏంటంటే ఒక దీన్ని చూస్తాము, వెంటనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఒక 20 నిమిషాలు అసలు ఏమీ ఆలోచన లేకుండా దాన్ని చూడగలుగుతాము. ఫస్ట్‌లో ఒక్క నిమిషానికే వెళ్ళిపోతాం. వేరే లోకంలోకి, వేరే ఆలోచనలకి వెళ్ళిపోతాము. దీన్ని ప్రాక్టీస్ చేయండి. కనీసం ప్రతిరోజు ఒక 20 నిమిషాలన్నా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, ఆ మనసు ఏమి ఆలోచన లేని స్థితికి చేరుకుంటాము. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత అని చెప్పారు. తర్వాత వ్యతిరేక ఆలోచనలు వస్తూ ఉంటాయి అస్తమాను. ఆ వ్యతిరేక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దాన్ని పాజిటివ్‌గా చేసుకోండి. వెంటనే ఏదో ఒక ఆలోచనే ఉంటది లోపల కాబట్టి, ఆ వ్యతిరేక ఆలోచన తీసేసి దాని స్థానంలో పాజిటివ్ ఆలోచన పెట్టుకోమన్నారు. మూడోది సరస్సు రహస్యం. ఒక సరస్సు దగ్గరికెళ్ళేవారు ఈ శివనయోగులు. వీళ్ళేం చేసేవారు, మేమేం కావాలనుకుంటున్నామో ఆ సరస్సులో చూసుకునేవారు. వాళ్ళకేం కావాలి, ఆ కోరిక, ఏ కోరికుందో ఆ కోరికను అందులో చూసుకునేవారు. మనకి సరస్సు లేదుగా, మన ఇంట్లో సరస్సు లేదు కదా అని అడిగితే, ఇంట్లో సరస్సు లేకపోయినా సరే అద్దం ముందు నుంచొని మనం అలా ఉన్నట్టు, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాననుకోండి, నిజంగా డాక్టర్ అయినట్టు అద్దంలో చూసుకోగలగాలి మనం. అలా ఎప్పుడైతే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో, అప్పుడు ద మన ముందుకొస్తుంది ఆ జీవితంలోకి అని చెప్పారండి. ఇంక ఈరోజు ఏం చెప్తున్నారు, నీ అంతర్జ్వాలను వెలిగించు. దీని ఈరోజు ఈ ఎయిత్ చాప్టర్ అండి ఇది. ఇందులో ఏం చెప్తున్నారు చూద్దాము. నిన్ను నువ్వు విశ్వసించు. నీవు యావజ్జీవితం ఆనందించగల జీవన విధానాన్ని సృష్టించుకో. నీలో ఉన్న అవకాశాల మెరుపులను సాయశక్తులు సాయశక్తుల విజయ జ్వాలలుగా మార్చుకో అని పోస్టర్ సి. మెక్లాన్ అనే ఆయన ఈ కొటేషన్ అండి ఇది. అంటే ఏంటి, ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఏం సాధించాలన్నా సరే నిన్ను నువ్వు నమ్ము. ఇంకేంటి, నువ్వున్న బ్రతికినంత కాలం ఆనందించగలిగే లాంటి జీవితాన్ని నువ్వే సృష్టించుకో అని అంటండి దీని కొటేషన్. అంటే నీలో ఉన్న సాయశక్తులు, నీకు ఏదైతే శక్తి ఉందో దాన్ని పూర్తిగా ఉపయోగించుకో. అప్పుడు ఆనందం అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది అని. అప్పుడు ఇంకా ఈయన ఏం చెప్తున్నారంటే, జాన్‌కి చెప్తున్నారు. నాతో రామన్యోగి హిమాలయాల్లో తన మాంత్రిక కథను పంచుకున్న రోజు చాలా విధాలుగా ఈ రోజు లాంటిదే. అంటే ఈయనకి రామన్యోగి చెప్పారు కదండీ! మనకి ఏదైతే జ్ఞానం ఈయన అందిస్తున్నారో ఇదంతా రామన్యోగి చెప్పారు కదా! దాని గురించి చెప్తున్నారు. మా ఇద్దరి సమావేశం ఈ రోజు సాయంత్రం మొదలై రాత్రి దాటిపోయేదంటండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే, అంటే ఈ జ్ఞానం అందించే టైంలో అలా ఏదో ఫ్లో వచ్చేస్తది కదని చెప్తా ఉంటే రాత్రి దాటిపోయిందంట ఒకరోజు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఏర్పడిందంటే, ఆ గాలిలో విద్యుత్ ప్రకంపనాలున్నట్లు అనిపించింది. నేను నీకు ఇదివరకే చెప్పినట్లు రామన్యోగిని చూసిన క్షణమే నేనెప్పుడూ ఎరగని నా సోదరుడిలాగా అనిపించాడు. ఈ రాత్రి ఇక్కడ నీతో కూర్చుని నీ మొహంలో ఆ ఉత్సుకత చూస్తుంటే నాలో అలాంటి శక్తి, అనుబంధమే కలుగుతోంది. ఆయన చూసినప్పుడు ఎప్పుడూ ఒక సోదరుడనే ఫీలింగే కలిగేదంటండి ఆయన జ్ఞానం పంచేటప్పుడు రామన్యోగి. ఒక రకంగా చెప్పాలంటే మనం స్నేహితులుగా ఉన్నప్పటి నుంచే నాకు నువ్వు తమ్ముడిగా అనిపించేవాడివి. నిజం చెప్పాలంటే నాకు నీలో నేనే కనిపిస్తాను. అందుకే కదా నిన్ను కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు ఈయన. ఎందుకంటే ఒక బాండింగ్ ఉంటదండి. ఎవరికైనా మన జీవితంలోకి ఎవరో ఒకళ్ళొచ్చారంటే, వాళ్ళకి మనకి ఏదో బాండింగ్ ఉంది కాబట్టే మన జీవితంలోకి వస్తారాళ్ళు. అందుకని ఈయన్ని చూసిన అలాంటి ఒక అనుభూతి వచ్చేదంట ఈయనకి పనిచేసేటప్పుడు కూడా. జూలియన్, నువ్వు అసాధారణమైన న్యాయవాదివి. నీ ప్రభావాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను అని చెప్తున్నారు జాన్. ఎందుకంటే ఆయన దగ్గరే కదా ఈయనంతా నేర్చుకున్నాడు. ఈయన చూసాడు ఆయనేంటనేది. ఆయన అలా చెప్తుంటే, కానీ అతనికి తన గతాన్ని తలుచుకునే ఉద్దేశం లేదని అర్థమైంది. నువ్వు ఒక మంచి న్యాయవాదివని చెప్తావన్నా సరే పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకున్నాడో, అదంతా పేరు ప్రతిష్టలు, ఆ సంపద ఇదంతా ఈ వ్యర్థం, అదేం పెద్ద పనికొచ్చేది కాదన్నట్లు ఆయనకి దాన్ని పట్టించుకోవట్లేదండి ఈయన. గతాన్ని తలుచుకునే ఉద్దేశ్యమే లేదని అర్థమైందంట ఈయనకి. జాన్, రామన్ జోగి కథల్లోని విషయాల్ని నీతో ఇంకా పంచుకోవాలనుంది. కానీ అది చేసే ముందు ఒక్క విషయం నిర్ధారణ కావాలి. ఇప్పటికే నీ వ్యక్తిగత పరిణామానికి నువ్వు ఎదగడానికి కావాల్సిన ఎంతో శక్తివంతమైన అనేక వ్యూహాలు చెప్పాను కదా నేను. వాటిని క్రమం తప్పకుండా ఎప్పుడైతే ఆచరిస్తావో అప్పుడు నీ జీవితాన్ని అవన్నీ అద్భుతంగా మార్చేస్తాయి అని చెప్పాడంటండి. నేను ఈరోజు నా హృదయాన్ని తెరిచి నాకు తెలిసిందంతా చెప్పేస్తాను. అది నా విధి నీకు చెప్పడం. కానీ నువ్వు కూడా ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ఎంతో అవసరం అనే విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్తున్నారండి ఈయనకి. నేను నీకు మొత్తం చెప్తాను. నువ్వు ఎవరో ఒకళ్ళకి చెప్పాలిది.
ఎందుకంటే మనం చాలా అల్లకల్లోలమైన ప్రపంచంలో నివసిస్తున్నాం. అంతే కదండీ! మనం ఎలాంటి ప్రపంచం మన చుట్టుపక్కల ఎలా ఉన్నారు అందరూ ఎంతసేపు బాధలతో, ఏయో పిచ్చి పిచ్చి ఆలోచనలతో, ఏం చేయాలో తెలియక మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత అనేది లేకుండా బతుకుతున్నారు అందరూ. ఈ ప్రపంచం అలా ఉంది అల్లకల్లోలంగా. ఎందుకు అందరూ ఏంటంటే వ్యతిరేక భావనలే. అమ్మో! రేపు ఏమైపోద్దో ఏంటో. లేకపోతే ఏమన్నా ప్రతి ఒక్కళ్ళోనండి ఏయో ఒక భయాలు, బాధలు ఇవన్నీ పెట్టుకొని ఇలాగే వ్యతిరేక భావనలతోనే బతుకుతున్నారు. ఈ సమాజంలో చాలామంది రహదారి లేని పడవల్లాగా లైట్ హౌస్ కోసం వెతుకుతూ, రాత్రి ఒడ్డుకు కొట్టుకుని చిన్నాభిన్నం కాకుండా ఎలా ఆత్మరక్షణ చేసుకోవాలనే భయంలో, అలసటలో బతుకుతున్నారు. నువ్వు ఒక కెప్టెన్‌లా వ్యవహరించాలి. ఇది చెప్తున్నారు. ఈ జ్ఞానాన్నంతా ఎప్పుడైతే అందుకున్నామో మనము, ఏదైతే మనం ఇదంతా మనం సృష్టించుకున్నదే. ఈ జ్ఞానాన్నంతా ఎప్పుడైతే అందుకున్నామో, అప్పుడు మనకు మనం ఆత్మరక్షణ చేసుకోగలుగుతామంటండి. అంటే అప్పుడు ప్రశాంతత అనేది మన జీవితంలోకొస్తది. మనకసలు ఎలా ఎళ్ళాలి, జీవితాన్ని ఎలా నడిపించాలనేది మనకర్థమవుతుంది. అందుకు నువ్వేం చేయాలో ఒక కెప్టెన్‌లాగా ఉండాలి. కెప్టెన్ ఏం చేస్తాడు, ఆ ఓడ ఎలా ఎళ్ళాలో చెప్తాడు. శివనయోగులిచ్చిన సందేశాన్ని అవసరమైన వారందరికీ పంచగలవు అనే విశ్వాసం నీ మీద నాకుంది. అందుకు నేను వాళ్ళందరికీ కెప్టెన్‌లాగా అంటే నువ్వు వాళ్ళందరికీ దారి చూపించు నువ్వు అని. కొంతసేపు ఆలోచించిన తర్వాత ఈయనేం చెప్పాడంట, నేను చేస్తాను అని ఒప్పుకున్నారంటండి ఆ పని. అప్పుడింకా ఉద్రేకంతో ఇంకా చెప్పడం మొదలుపెట్టాడంట. ఈ మొత్తం అభ్యాసంలోని గొప్పతనం ఏంటంటే, నువ్వు మరొకరి జీవితాన్ని మెరుగుపరచాలి అని ప్రయత్నించే క్రమంలో, నీ జీవితం ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తామో, మనకి ఖచ్చితంగా ఉన్నతమైన జీవితం వస్తుంది. ఎందుకంటే, యూనివర్స్ అనుకున్న, మాస్టర్స్ అనుకున్న, దేవుడనుకున్న, మనం ఏది చేస్తే అదే మనకి తిరిగొస్తుంది. అది కర్మ సిద్ధాంతం అనుకున్నా, ఏదనుకున్నా సరే. ఎవరికైనా మనం హెల్ప్ చేయాలి, ఇంకొకళ్ళ లైఫ్‌ని బాగు చేయాలి అని ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, మన జీవితం ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది. ఈ సత్యం అసాధారణ జీవనం గడపడానికి ప్రాచీనులు ప్రతిపాదించిన సూత్రంపై ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. హిమాలయ యోగులు తమ జీవితాలకు పెట్టుకున్న నియమం చాలా సరళమైంది. ఇతరులకు అత్యధిక సేవ చేసేవాడే మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అత్యధిక ఫలాలను పొందుతాడు అని చెప్తున్నారు. ఎవరైతే ఇతరులకు సాయం చేస్తారో వాళ్ళు అన్ని రకాలుగానండి మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళంతానంటండి ఫలాలను పొందుతారంట. అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఎక్కువగా సాధించగలుగుతారు. ఎవరైతే ఇతరులకు సాయం చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళెలా ఉంటారో ఇతరులకు సాయం చేసాను, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారండి. అందుకే ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో వాళ్ళు చేయాలనుకున్నవన్నీ శారీరకంగా ఆనందం వల్లే కదండీ! ఇప్పుడు మన బాధలుంటేనే కదా ఆరోగ్యాలుంటాయి. అంటే శారీరకంగా బావుంటారు. ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు. అలాగే భౌతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలా బావుంటారు. ఎప్పుడైతే హెల్ప్ చేస్తూ ఉన్నారో పక్కన వాళ్ళకి. ఇదే అంతరమైన శాంతికి, బాహ్యమైన సంతృప్తికి మార్గం. ఇవి సంతృప్తి కావాలన్నా, శాంతి కావాలన్నా ఏం చేయాలి? పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి. హెల్ప్ అంటే ఏంటి? జ్ఞానపరంగా మనకి ఏదైతే తెలిసిందో దాన్ని అందించి, ఏ విధంగా మనం ఏది చేయగలిగితే అదంతా చేయగలిగితే, అప్పుడు మనం అత్యధిక ఫలాలను అందుకుంటాము. సంతృప్తికి మార్గం అదే. నేను ఎక్కడో ఒక చోట చదివాను. ఇతరులను అధ్యయనం చేసేవారు వివేకులు. కానీ తమను తాము అధ్యయనం చేసుకునేవారు జ్ఞానులు. మనం ప్రతిసారి ఇదే కదండీ చెప్పుకుంటాం. మనం ఎవరినో చూసి ఏంటి వాళ్ళలా ఉన్నారు, వీళ్ళెలా ఉన్నారు అనుకోవడం కాదు. అలాగే మనకెవరో వచ్చి నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడగడం కాదు. మనల్ని మనం పక్కన వాళ్ళని అధ్యయనం చేయడం కాదు. పక్క వాళ్ళేంటి ఇలా ఉన్నారు, పక్కన వాళ్ళేంటి అలా ఉన్నారు, వాళ్ళలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు ఇలా పక్కనోళ్ళ గురించి అధ్యయనం చేయడం కాదు. వాళ్ళ గురించి ఆలోచించడం కాదు. మనం చేయాల్సింది ఏంటి అంటే, మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాము? మనం కరెక్ట్‌గానే జీవిస్తున్నామా? లేదా? అనేది మన గురించి మనం ఎప్పుడైతే అధ్యయనం చేసుకుంటామో, ఆ జ్ఞానులు అలా చేస్తారంటండి. ఎవరికాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటారు ప్రతిసారి. ఎవరో జ్ఞానులు, జ్ఞానం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా తమను తాము చెక్ చేసుకుంటూ ఉంటారు. బహుశా ఇప్పుడు నా ఎదుట ఉన్న మనిషి తనను తాను పూర్తిగా తెలుసుకున్నాడని చెప్పొచ్చు. తన పవిత్ర దుస్తుల్లో యువ బుద్ధుడులా మందహాసంతో నా ఎదుట ఉన్న జూలియన్ మాంటెల్‌కి అన్నీ ఉన్నాయి. జాన్ అనుకుంటున్నాడనమాట. ఈయన ఎదురుగా కూర్చున్నాడు కదా! బుద్ధుడు ఈయనకి అన్నీ ఉన్నాయి. ఈ సంతృప్తి ఇవన్నీ సాధించాడు కదండీ ఈయన. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ఈ విశ్వంలో తన పాత్ర గురించిన సమ్యక్ పరిజ్ఞానం అన్నీ ఉన్నాయి. ఎవరిలో ఈ జూలియన్ మాంటెల్‌లో. కానీ అతనికి స్వంతం అంటూ ఏమీ లేదు. ఏమీ లేదు ఇప్పుడు ఎందుకంటే ఆస్తంతా అమ్మేసాడు కదండీ! ఆయనకున్న బోలెడంత ఆస్తుందంతా అమ్మేసుకున్నారు. అయినా సరే ఈయన ఇప్పుడెలా ఉన్నారో ఆనందంగా, సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే, ఆ జ్ఞానం ఉంది కాబట్టి. ఆనందంగా, సంతృప్తిగా ఉండడానికి కావాల్సిన జ్ఞానాన్నంతా నేర్చుకున్నారు. పంచడానికొచ్చాడీయన. అందుకని ఈయన ఆహ్, స చాలా సంతృప్తిగా కనిపిస్తున్నాడు.
ఇప్పుడు ఇక నీకు లైట్ హౌస్ గురించి చెప్పాలి అన్నాడు జూలియన్ తన పని మీద ఏకాగ్రతతో. ఫస్ట్ లో మనకు లైట్ హౌస్ స్టోరీ చెప్పారు, గుర్తుంది కదండి మీ అందరికి. లైట్ హౌస్ లో ఉంటే ఒక సుమో యోధుడు వస్తాడు, బయటకు వచ్చి పడిపోయాడు, అతను ఒక పింక్ కలర్ బెల్ట్ పెట్టుకున్నాడు చెప్పారు కదండి. ఆ వైట్ హౌస్ ఎలా మళ్ళీ అది గుర్తుందా అని అడుగుతున్నారు. రామన్యోగి కథలోకి ఇది ఎట్లా చేరుతుందో నాకు అర్థం కాలేదు అని ఈయన జాన్ అన్నారంట. సరే, నేను దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు అతడు సర్వసంగ పరిత్యాగం చేసిన యోగిగా మారిన న్యాయవాది కంటే ఉపాధ్యాయుడిలాగా అనిపించాడంట. దీనికి ఇప్పుడు లాయర్ లాగా అనిపించట్లేదు, ఎందుకంటే ఈయనకి నేర్పిస్తున్నాడు కదా ఈ జ్ఞానం అంతా. అందుకని ఇప్పటిదాకా నువ్వు మనసు ఒక తోట లాంటిదని, దాన్ని నిత్యం నీళ్లు పోసి పెంచినట్లు పోషిస్తేనే అది వికసిస్తుందని తెలుసుకున్నావు. నిన్న మొన్న చెప్పారు కదండి. నీ మనసు ఒక తోట, నీ తోటలోకి ఎవరైనా కలుపు విష అంటే ఏంటది దాని మీద ఏమైనా పనికిరాని నాశనం అయిపోయి ఏమన్నా వేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నీ తోటకి నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు కదా నీ మనసును. అలాగే నీ నీ తోటలోకి మలినమైన ఆలోచనలు, చర్యలు అనే కలుపు మొక్కలు రాకుండా చూసుకో. నీ ఆలోచనలు ఎలాంటివి వస్తాయో గమనించుకుంటా ఉండు. లోపల మనసు లోపల ఎలాంటి ఆలోచన చేస్తున్నావో నువ్వు గమనించుకుంటూ ఉండు. నీ హృదయ ద్వారం వద్ద కాపలాదారుగా నుంచో. ఎవరో వచ్చి మనకి కాపలా కాయదు. ఎందుకంటే మన మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నీ మనకే కరెక్ట్ గా తెలుస్తాయి. ఎవ్వరూ గుర్తించలేరు. ఎదుటి వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఏముందో ఎవరు ఎవరిని గుర్తించలేరు. కానీ మనం మాత్రమే, మనం ఇందాక చెప్పారు కదండి, ఎవరిని వాళ్ళు అధ్యయనం చేసుకోవడమే అసలైన జ్ఞానం అని. అందుకని ఎవరో కాపలా ఉండాలి మన ఆలోచనలకి. మన హృదయ ద్వారం వద్ద కాపలాదారుగా మనమే ఉండాలి. దాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచుకో. నువ్వు చేయనివ్వాలే కానీ అది నీ జీవితంలో అద్భుతాలు చేయగలదు. ఎప్పుడైతే మన ఆలోచనలకి మనం బయట కాపలాదారుగా ఎప్పుడైతే ఉంటామో, లోపలికి పనికిరాని ఆలోచనలు కానీ, లేకపోతే పక్కనోళ్ళని హింసించాలని ఇలాంటి మలినమైన ఆలోచనలు కానీ రాకుండా బయటే వాటిని తరిమి కొట్టేయాలి. ఎప్పుడైతే పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో మనం అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతాము. అంటే అద్భుతాలు చేయగలుగుతాం. ఆనందంగా ఉండడమే కాదు, అద్భుతాలు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు మనకు ఎలాంటి ఆలోచనలు బయట పనికిరాని ఆలోచనలు రానివ్వకుండా ఉన్నప్పుడు, మనం సకారాత్మకంగా ఎప్పుడైతే పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ తోట మధ్యలో ఒక దిగ్భ్రాంతికరమైన లైట్ హౌస్ ఉందని నేను చెప్పడం నీకు గుర్తుండే ఉంటుంది. ఆ కథలో లైట్ హౌస్ గురించండి. ఈ ప్రతీక నీకు మరో ప్రాచీన జీవన సూత్రాన్ని గుర్తుకు తెస్తుంది. అదేమిటంటే మన జీవిత లక్ష్యం. లక్ష్యం గల జీవితం ఉండడమే పూర్తిగా జ్ఞానం పొందిన వారికి తమకు మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా జీవితం నుంచి ఏం కావాలో తెలుసుంటుంది. ఎప్పుడైతేనంటండి లక్ష్యం ఉంటే, జీవితం మీద లక్ష్యం ఉంటేనే అప్పుడు వాళ్ళు ఏం కావాలి, జీవితం నుంచి ఏం ఆశిస్తుంది. ఇప్పుడు మనం ఒక కారులో వెళ్తున్నామండి. ఇంట్లో మనం కారులో ఎక్కడికో వెళ్దాం ట్రై అంటే ఇప్పుడు ఎక్కడికెళ్తామో గమ్యం తెలియకుండా ఎక్కడికెళ్తామండి కారులో? కారులో వెళ్దామని కిందకి దిగాం. మన పార్కింగ్‌లోకి ఎళ్ళామనుకోండి. మనకొక లక్ష్యం పలానా ప్లేస్‌కెళ్ళాలంటేనే కదా మనం కారు స్ట బై ఎల్ ఎళ్ళగలుగుతాము. అలా కాకుండా ఏమీ తెలీదనుకోండి, కారులో కూర్చొని ఇక్కడికెళ్దామా, అక్కడికెళ్దామా అనుకుంటే ఎక్కడికెళ్తాం అలాగే కూర్చొనుంటాం. అలాగే మనం కూడా మన జీవితానికి కూడా ఒక లక్ష్యం అంటూ ఉంటే, ఎప్పుడైతే లక్ష్యం అయితే ఉంటుందో, అసలు మనం ఏం చేయాలి, మనం ఎందుకొచ్చాము అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మాత్రమే ఈ మానసికంగా, శారీరకంగా, భౌతికంగా ఈ అన్నిటికి కూడా సంతృప్తి, ఆనందంగా ఉండడానికి ఏం కావాలో అనేది మనకు తెలుస్తదంటండి. మన లక్ష్యం ఏంటో తెలుసుకోవాలంట ముందుకు. నీ ప్రాధాన్యతలు, లక్ష్యాలు స్పష్టంగా నిర్వచించుకుని ఉంటే, అవి నీ జీవనయానం సముద్రం ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పుడు లైట్ హౌస్ చేసే పని చేస్తాయి. అందుకని మనకేంటి, అసలు మనం ఎందుకొచ్చాము, మన ప్రాధాన్యత ఏంటి, మనం చేయాల్సిన లక్ష్యం ఏంటి అని స్పష్టంగా మనకు తెలియాలంటండి. ఆ లక్ష్యం ఏంటి అనేది తెలియాలంట. ఒక్కసారి మనం మన జీవన దిశను సమూలంగా మార్చేసుకుంటే, మన జీవితం కూడా సమూలంగా మారిపోతుంది. కానీ నువ్వసలు ఎక్కడికెళ్తున్నావో కూడా తెలియకపోతే, అక్కడికి చేరుకున్నప్పుడు నీకెలా తెలుస్తుంది చేరుకున్నట్లు? అసలు పలానా ప్లేస్‌కెళ్తాం అనుకున్నామండి. కానీ ఆ ప్లేస్ ఎక్కడుందో తెలియలేదనుకోండి. నిజంగా అదే ప్లేస్‌లో ఉన్నా కూడా మనకు తెలీదది. నేనక్కడ చేరుకున్నాను. ఇక్కడే కదా నేను రావాల్సిన ప్లేస్ అని తెలీదు. అందుకని అసలు దాని గురించి మనకు తెలియాలి. మనం ఎక్కడికెళ్ళాలనుకున్నామా అనే దాని గురించి మనకు తెలియాలి. జూలియన్ తనకు రామన్ యోగికి మధ్య ఈ సంభాషణ జరిగినప్పటి సన్నివేశం గుర్తొచ్చిందంటండి జూలియన్‌కి. యోగి మాటలు యథాతరంగా ఆయన ఏం చెప్పారో అది కరెక్ట్‌గా అలాగే గుర్తొస్తున్నాయంట ఈయనకి రామన్ యోగి చెప్పినవి. రామన్ యోగి ఇలా చెప్పారంటే ఏంటి? జీవితం తమాషా అయింది. మామూలుగా అయితే తక్కువ పని చేసిన వాడు ఎక్కువగా ఆనందంగా ఉంటాడని అనుకుంటాము. అయితే జీవితానందాన్ని ఒక్క పదంలో నిర్వచించవచ్చు. విజయం లేదా సాధించడం. అంటే జీవితంలో ఆనందం ఎప్పుడొస్తది మనకి? ఏదైనా సాధించినప్పుడే కదండీ! విజయం పొందినప్పుడే కదా ఆనందం వస్తుంది మనకి. అందుకని ఒక్క పదంలో నిర్వచించేయొచ్చు మనం. ఏంటంటే
విజయం పొందడం అనేది. నీ లక్ష్యాలను నిర్వచించుకుని వాటి సాధన దిశగా ప్రయాణించడానికి ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసినప్పుడే శాశ్వత ఆనందం లభిస్తుంది. ఎప్పుడైతే మనకి ఏంటి నా లక్ష్యం ఏంటి అని వాయిస్ బ్రేక్ అవుతుందండి అది. వాయిస్ బాగానే ఉందా సుధా గారు? బాగుంది మేడం, బాగానే ఉంది, వినపడుతుంది. సరే సరే, థ్యాంక్ యూ. వాటి సాధన దిశగా మనం ఏదైతే లక్ష్యం ఉందో దాని దిశగా ప్రయాణించడానికి ఆత్మవిశ్వాసంతో కష్టపడి ఎప్పుడైతే పనిచేస్తామో అప్పుడు మాత్రమేనంటండి ఆనందం అనేది, శాశ్వతంగా ఆనందం అనేది మనకు లభిస్తుందంట. నీలో అంతర్గతంగా ఉన్న జ్వాలను రగిలించడము అనే రహస్యం ఇదే. అంటే మన లోపల ఇందాక చాప్టర్ పేరు అదే కదా, అదే కదండి, అంతర్గత జ్వాలను రగిలించడం అనేది. ఆ రగిలించడం అంటే ఏంటంటే అసలు ఏంటి చూడండి, మనం మెడిటేషన్లోకి వచ్చే ముందు ఆ మన లక్ష్యం ఏంటో తెలియకుండా ఉన్నామనుకోండి, ఏంటో పని చేస్తా ఉంటాం, మనశ్శాంతి అనేది ఉండదు. అంటే ఈ జ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మన లక్ష్యం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఏంటి ఎలా తెలుస్తుంది అసలు మన లక్ష్యం ఏంటో అంటే, మనం ఏ పని చేస్తే ఆనందంగా ఉంటామో, మనం ఇప్పుడు ఏదో ఒక పని చేస్తున్నామండి, దాంట్లో తృప్తి లేదనుకోండి, అది మన లక్ష్యం కాదు. ఎప్పుడైతే మనం ఏ పని చేసినా ఆ పని సక్సెస్ అవుతామో ఆనందంగా ఉంటాము, అంటే మన లక్ష్యం అదే అన్నమాట. అలా అందుకని ఈ అంతర్గతంగా ఉన్న జ్వాలను రగిలించడం అంటే అనే రహస్యం అంటే ఇదే అంట. నీకిది తమాషాగా ఉండొచ్చు. అంటే ఏంటి నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకుని దానికోసం పనిచేసినప్పుడు అదేనంటండి మన లక్ష్యం అంటే, జ్వాలను రగిలించడం అంటే అదే. నేను విజయాలే కేంద్రంగా పనిచేసే సమాజం నుంచి వేల మైళ్ళు ప్రయాణించి హిమాలయ పర్వతాలపై ఉన్న యోగుల సమూహాన్ని దర్శించి వారి నుంచి ఆనంద రహస్యం తెలుసుకుందామంటే, మళ్ళీ విజయాలు సాధించడమే ఆనందం అని తెలుసుకున్నానంటే విచిత్రంగానే ఉంటుంది. కానీ అది నిజం. ఈయన ఏం చేశాడు, ఎన్నో విజయాలు సాధించాడు న్యాయవాదిగా జూలియన్. అన్ని అన్ని సంపాదించాడు. కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. కానీ ఏంటి, ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడికెళ్ళాక ఆయన ఏం చెప్తున్నాడు, విజయం సాధించడమే ఆనందం అని చెప్తున్నారు. దీనికి ఆశ్చర్యం వేసిందంటండి. నేను అన్ని వేల మైళ్ళు ప్రయాణించాను. చివరికి రహస్యం ఏంటి, ఆనందంగా ఉండడానికి రహస్యం ఏంటి తెలుసుకుందామంటే, అక్కడ వాళ్ళేం చెప్తున్నారు, విజయాన్ని సాధించడమే ఆనందం అని తెలుసుకున్నారు అంటే, ఇది చాలా విచిత్రంగానే అనిపించిందంటండి. ఈయన అడుగుతున్నారంట, వాళ్ళంతా పని రాక్షసులైన యోగులే కదా అని అడిగారంట ఈ జాన్. కానే కాదు, ఈ యోగులు ఎంతో ఉత్పత్తి చేసిన మాట నిజమే. కానీ కొంప మునిగినట్టు హడావుడిగా పనిచేసి కాదు, నెమ్మదిగా ప్రశాంతంగా ఏకాగ్రతతో తరహాలో పనిచేసి. అంటే వీళ్ళు పని ఎలా చేస్తారంటే ప్రతి పనిని, ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాసతో చాలా చాలా జాగ్రత్తగా, ఏ పనైనా చాలా ఇష్టంగా చేస్తారంటండి ఈ యోగులందరూ. వాళ్ళు చేసిన ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటుందంట, వాళ్ళు ఏ పని చేసినా. వాళ్ళకి ఆధునిక సమాజంతో సంబంధం లేకపోవచ్చు, వారి జీవితం ఆధ్యాత్మికమే కావచ్చు, కానీ అది చాలా ప్రభావవంతమైంది వాళ్ళ జీవితం, ఎవరి యోగుల జీవితం. కొందరు ప్రాచీన తాత్విక గ్రంథాలను పరిష్కరించారు, కొందరు ప్రతిభావంతమైన ఎంతో సృజనాత్మక సంపద కలిగిన కవిత్వం రచించారు, ఇంకా కొందరు సంపూర్ణ ధ్యానంలో పద్మాసనంలో కూర్చుని మౌనం పాటించారు. ఏదైనా శివన యోగుల కాలాన్ని వ్యర్థం చేయలేదు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఏదో కొత్తదాన్ని ఏమన్నా, ఒక తాత్విక గ్రంథాలు ఉంటాయండి, తాళపత్ర గ్రంథాల్లో అది మనకు తెలియకపోవచ్చు, చాలా మనకు తెలియదు కదండి. అందులో ఉన్న రాసిన రైటింగ్ ఏంటంటే అప్పట్లో ఆ లిపి వేరేగా ఉండేది. దాన్ని పరిష్కరించేవారంట కొంతమంది. కొంతమంది ఏమో వాళ్ళ క్రియేటివిటీతో ఒక కవిత్వాలు రచించేవారంట, కొంతమంది ఏమో ధ్యానంలో కూర్చునేవారంట, మౌనంగా ఉండేవారంట. అంతేగాని టైం ఎప్పుడు వేస్ట్ చేసుకునేవారు కాదంటండి. వారి సామూహిక చైతన్యం వారి జీవితానికి ఒక లక్ష్యం ఉందని, వారు పూర్తి చేయాల్సిన విధులు ఉన్నాయని వారికి చెప్తూనే ఉంది. వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. ఏంటి, మేము ఎందుకు వచ్చాం ఈ జీవితాన్ని, ఈ లక్ష్యం ఏంటి అనేది క్లారిటీ ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేయాలి అనేది ఎప్పుడు వాళ్ళకి గుర్తుందంటండి. రామన్యోగి ఇంకా ఇలా చెప్పారంట, ఇంకా ఏం చెప్పారు ఈయన, కాలమే నిలిచిపోయినట్లున్న ఈ హిమాలయాల్లోని శివన ఆశ్రమంలో కొందరు సాధారణ జీవితం గడిపే ఆస్తిపాస్తులు లేని యోగులకు ఏం అవసరాలు ఉంటాయి, అసలు వీళ్ళకి ఏం అవసరం లేదు కదా, ఇంకేంటి వీళ్ళ అవసరాలు అంటే, వాళ్ళు సాధించాల్సింది ఏముంటుంది, నువ్వు అనుకోవచ్చు అలాగా. కానీ విజయాలన్నీ భౌతిక జీవితానికి సంబంధించినవే కానక్కర్లేదు. ఈయన ఏం చెప్పారు ఇందాక, విజయం సాధించడమే ఆనందం అని చెప్పారు కదా. అంటే విజయం అంటే ఏంటి, ఓన్లీ భౌతిక జీవితం ఏం కాదు. వ్యక్తిగతంగా నన్ను అడిగితే మనశ్శాంతి, ఆత్మ నియంత్రణ శక్తి, జ్ఞానం సాధించడం నా లక్ష్యాలు అని చెప్తాను. రామన్ జోగి చెప్తున్నారనమాట. ఏంటి, మనశ్శాంతి, ప్రశాంతంగా ఉండాలి. నిజంగా ఎంతో సంపాదించండి, అన్ని కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి, కానీ ఈయనకి మనశ్శాంతి లేకే కదా వెళ్ళిపోయారు ఈయన జూలియన్. ఈ రామన్ జోగి చెప్పేది ఏంటి, అదే విజయం సాధించడం అంటే వేరే ఏమీ కాదు. ఈ మనశ్శాంతి కావాలి, అలాగే ఆత్మ నియంత్రణ.
మనం ఏం చెప్తే మన కంట్రోల్లో ఉండాలి మన మనసు. దాని కంట్రోల్ ఆత్మ నియంత్రణ దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్టు వినేలాగా నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే జ్ఞానం. ఈ జ్ఞానం అంతా నేర్చుకోవాలి. ఇవే నా లక్ష్యాలని చెప్తారంట ఆయన. నా జీవిత చరమాంకంలోగా ఇది సాధించడంలో విఫలమైతే నేను అసంతృప్తితో, నిరాశతో మరణిస్తాను. అంటే చనిపోయేలోపు ఇవి 3 సాధించాలి నేను. సాధించకపోతే అయ్యో! నేనేంటి సాధించలేదే అని బాధగా చనిపోతానని చెప్తున్నారు. అక్కడ యోగుల్లో ఎవరైనా తమ మరణం గురించి ఇప్పటివరకు ఎవ్వరు చెప్పలేదంటండి. మరణం గురించి ఎవరు మాట్లాడరంట. ఎందుకంటే వాళ్ళంతా చాలా పాజిటివ్‌గా ఉంటారు కదండీ! మామూలుగా మనం అనుకోండి, అమ్మో! అంటే ఏ భయం ఉన్నా సరే మనకి అల్టిమేట్ ఈ చివరిది ఏంటి అసలు? చావు. చావు గురించే భయం. ఏ భయమైనా సరే చివరిదేంటి ఆ చావు చచ్చిపోతానేమో అనే భయమే. అందుకని ఈయన ఎవరు అనంటండి ఈయన ఎళ్ళిన దగ్గర నుంచి జూలియన్ ఎళ్ళిన దగ్గర నుంచి అక్కడ ఎవ్వరు మరణం గురించి మాట్లాడడం వినలేదంట. ఇదే ఫస్ట్ టైమ్ అంట ఆయన వినడం మరణం గురించి. అప్పుడు ఈయన మొహంలో ఆ భావాన్ని రామన్‌జోగి కనిపెట్టారంట. అంటే ఏంటి మరణం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు వినలేదన్నట్లు. "నువ్వేం బెంబేలు పడక్కర్లేదు మిత్రమా! నేనిప్పటికే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. ఇప్పట్లో పోయే ఉద్దేశం గూడా లేదు. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒకటే. నీకు నీ జీవిత కాలంలో ఏం సాధించాలని ఉందో, అది శారీరకంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. దాన్ని కనుక అన్వేషిస్తే చివరకు శాశ్వత ఆనందాన్ని పొందుతావు." అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆనందం అంటే, లక్ష్యం అంటే ఏంటంటే, మనకి ఏ పని చేస్తే ఆనందంగా ఉంటుందో, మనం ఆనందంగా ఉంటున్నామో, ఆ పని చేసినప్పుడు సక్సెస్ అవుతున్నాం మనం. అంటే మన జీవిత లక్ష్యం అదే. అందుకే మనం ఆనందం ఉంటుంది లోపల నుంచి. లేకపోతే నిజంగా ఎంత సక్సెస్ అయినా సరే ఆనందం ఉండదండి. ఉండట్లేదంటే ఏంటి? అక్కడ ఆ పని మన లక్ష్యం కాకపోవచ్చనమాట. మన సోల్ డిజైన్‌లో మనకు ఆ లక్ష్యం లేనన్నట్టు. మనం ఒక డిజైన్ చేసుకొని కిందకి దిగుతాం కదా! అందుకని అదేంటి మనకు ఆ లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలియాలంటండి. దానికోసం నువ్వు క్రమం తప్పకుండా కృషి చేయాలి. దీన్నే మా వంటి యోగులు ధర్మం అంటారంటండి వీళ్ళేంటి, మన విజయలక్ష్యం ఏంటో తెలుసుకొని మనం ఎందుకు పుట్టామా? ఏ లక్ష్యం కోసం పుట్టామా? అని తెలుసుకొని, అది సాధించడం కోసం ఎప్పుడైతే కృషి చేస్తామో, కృషి చేయడాన్నే ధర్మం అంటారంట వీళ్ళు. అంటే ధర్మ ఆచరణ వల్ల జీవిత పర్యంతం సంతృప్తి లభిస్తుందంటావా? ఈయన జాన్ అడుగుతున్నాడు ఈయన్ని. తప్పకుండా. ధర్మాచరణ వల్లే మానసిక ప్రశాంతి, శాశ్వత సంతృప్తి లభిస్తాయి. ధర్మం అనేది మన ప్రాచీన సూత్రం ఉందే, ఈ భూమిపై నడిచే ప్రతి వ్యక్తికి ఒక వీరోచిత కర్తవ్యం ఉంటుంది అన్నదానిపై ఆధారపడింది. మనందరికీ అసమానమైన ప్రతిభ, నైపుణ్యాలను భగవంతుడే ఇచ్చాడు. మనందరికీ తెలీదండి. లోపల అందరికీ ఉంటది. ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఒక పని చేశాడనుకోండి, మనందరిలోనూ అలాంటి పని చేసే సామర్థ్యం ఉందంటండి. కానీ మనం నమ్మం. అమ్మో! అతను చేసాడు ఆ పని నేనెక్కడ చేయగలను అని ముందు అనేసుకుంటాం. మనమేంటి మనకు మనమే నెగెటివ్ సజెషన్స్ ఇచ్చేసుకుంటాం. కానీ ఒక వ్యక్తి భూమి మీద ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక పని సాధించాడంటే మిగిలిన అందరికీ కూడా అది సాధించే కేపబిలిటీ ఉంటదంటండి. కానీ మనం దాన్ని గుర్తించట్లేదు అంతే. అందుకని ఎవరిచ్చారు మనకి? భగవంతుడే ఇచ్చాడంట. అలాంటి అసమానమైన ప్రతిభ, నైపుణ్యం. ఈ జీవితంలో సాఫల్యం పొందడానికి మనం చేయాల్సిందల్లా ఏం చేయాలి? వాటిని కనుక్కోవడం. కనుక్కోవాలంటే లోపల నుంచి మన లోపల ఉన్న ప్రతిభను మనమే వెలికి తీసుకోవాలి. తద్వారా మన జీవిత లక్ష్యాన్ని కనిపెట్టడం. మన లోపల ఏదుందో దాన్ని కనుక్కొని మన జీవిత లక్ష్యాన్ని కనిపెట్టడమే మనం చేయాల్సింది. నేను మధ్యలో అడ్డు తగిలారంట. ఈలోపు ఈయన చెప్తున్నారు జాన్ అడ్డుపడ్డాడు. "నువ్వు ఇందాక అన్నావే కాస్త సాహసం చేయాలి జీవితంలో అని అది ఇలాంటిదేనా" అని. కావచ్చు, కాకపోవచ్చు అని చెప్తున్నారంట జూలియన్. నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఒక రకంగా చూస్తే నిజమే. నువ్వు ఏది సాధించగలవో, నీ జీవిత ధ్యేయం ఏమిటో కనుక్కోవడానికి కొద్దో గొప్పో ప్రయోగాలు, సాహసాలు అవసరమే. అంటే నా జీవిత లక్ష్యం ఏంటి అంటే, మనం ఇందాక అన్నాను కదండీ నేను. మనకి ఏదైతే మనం సక్సెస్ అవుతూ మనం ఆనందపడుతున్నామో, అది మనం చేయాల్సిన పని ఇదే అనేది అర్థమవుతుందని చెప్పా కదా! కానీ దాన్ని కనుక్కోవడానికి టైం పడతది. కొన్ని ప్రయోగాలు చేయాలి, సాహసాలు అవసరమే కాదనను. చాలామంది తమ ఉద్యోగాలు తమ లక్ష్యానికి అడ్డు తగులుతున్నాయని అనుకున్నప్పుడు వాటిని వదిలిపెట్టారు. ఆత్మ పరీక్ష, ఆత్మాన్వేషణ అనేవి చేయడానికి సాహసం అవసరమే. మరో రకంగా చూస్తే అది సాహసం కాదు. నీ జీవిత లక్ష్యం గుర్తించడం సాహసం ఎందుకవుతుంది? ఆత్మావిష్కరణ అన్నది ఆత్మజ్ఞానానికి డీఎన్ఏ లాంటిది. అది మంచిదే కాదు, అత్యవసరమైంది కూడా. అంటే ఆత్మజ్ఞానానికి ఏం కావాలి అంటే మన లక్ష్యం గుర్తించడం అనేది. అంటే అది ఎప్పుడైతే ఇప్పుడు నేను కూడానండి నాకిది ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను సేమ్ అలాగే మెడిటేషన్ చేసుకోకముందు ఏదో విచారంగా ఉండేదండి మనసులో. తెలిసేది కాదు నాకు. నేను ఎప్పుడు మళ్ళీ ఆ విచారం ఎప్పుడొచ్చేది? మామూలుగా ఉన్నప్పుడు ఏమి ఉండేది కాదు విచారం. చాలా ఆనందంగా ఉండే క్షణాలుంటాయి చూసారండి. నాకు కొంచెం ప్రకృతిని చూస్తే చాలా ఇష్టం. అలాంటి టైంలో విపరీతమైన బాధొచ్చేసేది లోపల నుంచి. అలాగే చాలా ఆనందపడతా ఉంటాం ఏ ఫంక్షన్స్‌లోనో లేతే కొంతమంది కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉంటాయి గదా! అలాంటి టైంలో లోపల నుంచి ఒక బాధొచ్చేదండి. ఏంటి అంటే నేను ఇలాంటి ఇంకా అప్పటికి ఇంకా రాలేదు నేను. ఈ జ్ఞాన మార్గంలోకి రాలేదు. జ్ఞానం జ్ఞానం ఏం తెలీదప్పటికి.
అప్పుడు ఏంటంటే నా ఆత్మ ఘోషించేదనమాట. ఏంటి నువ్వు ఇలా ఉండిపోతున్నావు ఇలాగా, ఈ భౌతికమే నిజమనుకుంటున్నావు అని నా ఆత్మ ఇప్పుడు తెలుస్తుంది నాకది. ఓహో! అప్పుడు అందుకే నాకు బాధ అంత బాధొచ్చేది. అప్పుడు ఏమనుకునేదాన్ని నేను, అదే నిజమైన ఆనందం అనుకునేదాన్ని. నాకు తెలీదు తాత్కాలిక ఆనందం అని. కానీ తర్వాత ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకొచ్చానో, ఇప్పుడు నేను ఫుల్‌గా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. నిజంగా అలాంటి ప్రకృతి, అలాంటి చూసినప్పుడు చాలా ఆనందం, ఇప్పుడు అసలైన ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాననమాట. అలాగే ఏంటంటే, మన లక్ష్యం ఏంటి? నేను ఈ పని చేయాల్సింది నా లక్ష్యం. ఆ లక్ష్యానికి చేరువవ్వనంత సేపు నాకు ఆ దుఃఖం అనేది బాధించింది నాకు తెలియకుండా. లోపల లోపల ఆనందంగా ఉన్న టైంలో కనిపించేది నాకు. ఇందులోకొచ్చిన తర్వాత పోయింది. మాయమైపోయిందది. అంటే మన లోపల నుంచి మనకు తెలుస్తది. మన ఇంట్యూషన్ చెప్తా ఉంటది. అంటే మనకి బాధ ఆనందం వస్తది. మనం నిజంగా మన లక్ష్యం సాధించే దిశగా మనం ముందుకెళ్ళేటప్పుడు తెలుస్తది. ఇదే నేను ఇందుకే వచ్చాను. అందుకే ఇప్పుడు ఆనందంగా ఉంది నా జీవితం. ఎందుకుంది అంటే నా లక్ష్యం ఇదే కాబట్టి. నీ ధర్మమేమిటి జూలియన్? ఈయన కుతూహలాన్ని కప్పిపెట్టుకుంటూ యథాలాపంగా అడిగినట్టు అడిగారంటండి జాన్. నాది చాలా మామూలుది. ఏంటంటే ఇతరులకు నిస్వార్థంగా సేవ చేయడం. ఒకటి గుర్తుంచుకో. ఊరికే నిద్రపోతూ, విశ్రాంతి తీసుకుంటూ, లేకపోతే పని పాట లేకుండా పొద్దుపుచ్చుతుంటే నీకు నిజమైన ఆనందం ఎప్పటికీ కలగదు. బెంజమిన్ డిజ్రేలి అన్నట్టు విజయ రహస్యం అంటే నిరంతర లక్ష్యం ఉండడమే. అంటే మనకేదో అయిపోయింది ఇక నాది నేను చేసేదేముంది అన్నట్టు ఖాళీగా కూర్చోకుండా నిరంతరంగా లక్ష్యం పెట్టుకోవాలంటే ఏదో ఒకటి. అదే విజయ రహస్యం అన్నారంట. నీకు నువ్వు గొప్ప లక్ష్యం పెట్టుకుని దాని సాధనకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండడంలోనే ఆనందం దాగి ఉంది. అతి తక్కువ ప్రాముఖ్యం కలిగిన వాటి కోసం అత్యధిక ప్రాముఖ్యం కలిగిన విషయాలను ఎప్పటికీ త్యాగం చేయకూడదు అన్న విశ్వకాలీన సూత్రం అమలు జరపడమే మన లక్ష్యం. అంటే చూడండి, చిన్న చిన్న పనికిరాని విషయాలు ఉంటాయండి. అలాంటి వాటి కోసం అత్యధిక ప్రాముఖ్యం కలిగిన విషయాలు అంటే మన జ్ఞానం గురించి, ఇలాంటి ధ్యానానికి సంబంధించిన విషయాలు అత్యధిక ప్రాముఖ్యం. ఎందుకంటే ఇవి మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. కానీ మన ఎక్కువ మంది ఏం చేస్తారు, 80% ఈ ఇదే ఈ భౌతికంగా ఉన్న ఈ జీవితమే శాశ్వతం అన్నట్లు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి తగ్గించేస్తారు. కానీ మనం మన ఆత్మ ఎదుగుదల కావాలంటే ఏం చేయాలి? దీనికి అధిక ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఈ ధ్యానానికి, జ్ఞానం నేర్చుకునేటప్పుడు దీనికి టైం ఎక్కువ పెట్టి మామూలు భౌతికంగా మనం చేసే పనులకి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకని ఏం చెప్తున్నారు? అత్యధిక ప్రాముఖ్యం కలిగిన విషయాలను ఎప్పటికీ త్యాగం చేయకూడదని చెప్తున్నారు. ఈ సూత్రాన్ని అమలు జరపడమే మనం లక్ష్యం, మనం చేయాల్సింది. రామన్ యోగి కథలోని లైట్ హౌస్ స్పష్టంగా నిర్వచించుకున్న లక్ష్యానికి, దాన్ని సాధించాలన్న అకుంఠిత దీక్షకు ప్రతీక లైట్ హౌస్ అంటండి. మనం ఏదైతే లక్ష్యం సాధించాలనుకుంటామో దానికి ప్రతీక అని చెప్తున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలు సాగిన మా చర్చలో జూలియన్ మాటల్ని బట్టి పూర్ణ పురుషుల్ని చెప్పగలిగిన వాళ్ళంతా తమ లక్ష్యాలను, తమ ప్రతిభను గుర్తించి ఆ దిశగా నిరంతర కృషి చేసిన వారేనన్న సత్యాన్ని తెలుసుకున్నాను. ఎవరైతే మనం పూర్ణ పురుషులు అని చెప్తాం కదండీ! వాళ్ళంతా ఏం చేశారు? వాళ్ళ లక్ష్యాలు ఏంటో గుర్తించి, వాళ్ళలో ఉన్న ప్రతిభ ఏంటో గుర్తించి, దాన్ని సాధించే దిశగా ఎప్పుడు ప్రయత్నం చేశారని ఈయనకి అర్థమైందంట. కొందరు నిస్వార్థంగా వైద్య వృత్తి ద్వారా ప్రజాసేవ చేస్తే, మరికొందరు కళాకారులే ప్రజాసేవ చేస్తున్నారు. కొందరు అసాధారణ వాక్పటిమ కలిగి ఉండి మంచి అధ్యాపకులవుతున్నారు. ఇంకొంతమంది సృజనాత్మకతతో వ్యాపార రంగంలోనో, వైజ్ఞానిక రంగంలోనో రాణిస్తున్నారు. దీనికంతటికీ కీలకం మన వీరోచిత కర్తవ్యాన్ని గుర్తించడం. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ కావాలనుకున్న వాడు వేరే ఏదో అయ్యాడనుకోండి, ఆయన పని సరిగ్గా చేయలేడు. అందుకు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళ లక్ష్యాన్ని కనుక్కొని, వాళ్ళ కర్తవ్యం ఏంటి అనేది కనుక్కొని, ఆ పరుల సేవ కూడా అందులో భాగమని తెలుసుకున్నారంటండి వీళ్ళంతా. ఎవరైతే ఇలా సక్సెస్ అవుతారో వీళ్ళంతా, ఈ సేవ చేస్తున్నారో వీళ్ళంతా వాళ్ళ లక్ష్యాన్ని కనుక్కున్నారు. ఇది ఒక రకమైన లక్ష్య నిర్దేశం అంటావు అని అడిగారంట ఈయన. లక్ష్య నిర్దేశం అన్నది ప్రారంభం మాత్రమే. నీ లక్ష్యాలన్నింటినీ క్రమబద్ధం చేసినప్పుడే వాటిని సాధించే మార్గం అన్వేషించడానికి కావాల్సిన సృజనాత్మకత నీలో పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక లక్ష్యం గుర్తించామో, దాని తర్వాత ఎలా చేయాలి అని ఆహ్, సా ఎప్పుడైతే మనం దాన్ని ఒక ఆర్డర్‌లో పెట్టుకున్నామో, అప్పుడు దానికి కావాల్సిన క్రియేటివిటీ అంతా మనలోనే వస్తదంటండి. మనం దానికి చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అదంతా మనలోనే ఏర్పడుతుంది. నువ్వు నమ్ము, నమ్మకపో, రామన్ యోగి ఆయన సహచరులు లక్ష్యాల విషయంలో చాలా పట్టుగా ఉంటారంటండి వీళ్ళంతా, రామన్ యోగి వాళ్ళు. అక్కడున్న వాళ్ళంతా. నేను నమ్మను. మహాయోగులు హిమాలయ పర్వతాల్లో నివసించేవాళ్ళు రాత్రంతా ధ్యానంలో ఉండి, పగలంతా లక్ష్యాలు నిర్దేశించుకుంటారంట. బావుందా వినడానికి? అంటే ఈయన నమ్మట్లేదనమాట. ఏంటి యోగులకు లక్ష్యాలుంటాయి. వాళ్ళు రాత్రంతా ధ్యానంలో ఉండి ఇంకెప్పుడు లక్ష్యాలు సాధించేసుకుంటారని అడుగుతున్నారు ఈయన. అడిగితే ఈయనేం చెప్తున్నారు, జాన్, దేన్నైనా ఫలితాలను బట్టి నిర్ణయించు. నా కేస్ చూడు. ఒక్కసారి అద్దంలో చూసుకున్నప్పుడు నన్ను నేనే గుర్తుపట్టను. ఎందుకంటే ఈయన ఎదురుగా కనిపిస్తున్నాడు కదండీ సాక్ష్యం. అంతకుముందున్న దానికి ఇప్పటికి ఈయనే గుర్తుపట్టలేకపోయాడు. ఒకప్పటి నా అసంతృప్త జీవితం ఇప్పుడు సాహసంతో, మర్మజ్ఞతతో, ఉత్సాహంతో నిండిపోయింది. నేను మళ్ళీ యువకుడినయ్యాను. ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు నిజంగా ఆనందంగా ఉన్నాను.
నేను నీతో పంచుకుంటున్న జ్ఞానం ఎంత సమర్థమైంది, ముఖ్యమైనది, జీవాన్నిచ్చేది అంటే నువ్వు ఎప్పటికీ దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నన్నే చూడు ఎగ్జాంపుల్గా, నేను మారాను కదా, నీకు తెలుస్తుంది కదా అది. అందుకని నేను నీతో పంచుకునేది ఇది ఎంత ఇంపార్టెంటో ఈ జ్ఞానం. అందుకని నువ్వు కంపల్సరీ దీన్ని తీసుకోవాలి, దానికి సిద్ధంగా ఉండి ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి అని చెప్తున్నారు. చెప్తే నేను నిజంగానే సిద్ధంగా ఉన్నాను జూలియన్. నువ్వు చెప్పిన విషయాలన్నీ చాలా వివేకపూర్ణంగా ఉన్నాయి. కాకపోతే కొన్ని వ్యూహాలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. కానీ నేను వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చాను. చేస్తాను. నువ్విచ్చిన సమాచారం చాలా శక్తివంతమైందని ఒప్పుకుంటానని చెప్తున్నారు. నేను ఇతరుల కంటే దూరం చూడగలుగుతున్నానంటే దాని అర్థం నేను గొప్ప గురువుల భుజాల మీద నుంచున్నానని అన్నారంటే జూలియన్ వివేకంగా. అంటే నేను ఆహ్, ఇంకా నీకన్నా ఎక్కువ లక్ష్యాన్నది చూడగలుగుతున్నాను. దానికి ఎందుకంటే గురువుల సహాయం తీసుకున్నాను కదా! అందుకని అని చెప్పాడంట. చెప్పి ఇంకో ఉదాహరణ చెప్తానని ఇంకోటి చెప్తున్నారు. ఏంటంటే రామన్ యోగ్ అంటండి గొప్ప విలికాడు. అంటే బాణాలేస్తారు కదండీ! అది బాగా వచ్చంట ఆయనకి. జీవితంలో ఎక్కడికక్కడ లక్ష్యాలు నిర్దేశించుకోవడం ఎంత ముఖ్యమో చెప్పడానికంట ఈయనకొక ప్రదర్శన చూపించాడంటండి. ఈయనకి అసలేంటి అంత ఇంపార్టెంట్ మన లక్ష్యాలు నిర్దేశించుకోవడం అనేది. అంటే నా జీవితం ఎందుకు, నా లక్ష్యం ఇది అని చెప్పడం అని నిర్ణయించుకోవడం ఎంత ఇంపార్టెంటో అని ఏం చేశారంట ఒక రోజు, అంటే ఈయన కూర్చున్న దగ్గర ఒక ఒక ఓక్ వృక్షం ఉందంటండి. దాను ప్రతిరోజు ధరించే గులాబీ దండ నుంచి ఒక గులాబీ పువ్వు తీసుకున్నారంట రామన్యోగి. ఒక గులాబీ దండ వేసుకుంటారంట ఆయన. అందులోంచి ఒక గులాబీని తీసి చెట్టు మొదల మీద ఉంచాడంటండి. ఉంచి తర్వాత తను దూర ప్రయాణాలపై వెళ్ళినప్పుడు తీసుకెళ్లే సంచి నుంచి 3 వస్తువులు తీసాడంట. ఏంటవి? అతడికి ఎంతో ఇష్టమైన సువాసనలు వెదజల్లే గంధపు చెక్కతో చేసిన విల్లు అంటండి. ఈయన విలుకాడని చెప్పారు కదా! అంటే బాణాలు వేయడంలో నేర్పరిన. ఆ బాణం తీసాడంటండి గంధపు చెక్కతో చేసింది. విల్లు విల్లు తీసాడు. రెండోది బాణం తీసాడు. మూడోది తెల్లటి చేతి రుమాలు. నేను న్యాయమూర్తులను, న్యాయ నిర్ణేతలను మెప్పించడం కోసం జేబు నుంచి కనిపించేలా వేసుకునేవాడిని చూడు అలాంటి రుమాలు. అంటే మనం సూట్‌కి పెట్టుకుంటారు గదా! పైన ఒక కర్చీఫ్‌లాగా ఉంటది గదా! అలాంటిదని చెప్తున్నాడనమాట ఆయన తీసింది. అన్నాడు కొంచెం క్షమాపణ కోరుతున్నట్లుగా. తర్వాత రామన్ జోగ్ అంటండి జూలియన్‌ను ఏదైతే కర్చీఫ్ ఉంది కదా! దాంతో కళ్ళు కట్టేయమని చెప్పారంట ఈయనకి. జూలియన్‌కి. ఈయన ఆ గులాబీ నుంచి ఎంత దూరంలో ఉన్నానో అని అడిగాడంట రామన్ జోగి. ఒక 100 అడుగులు ఉండొచ్చు అని చెప్పారంట జూలియన్. నేను నిత్యం నా విలువిద్య అభ్యసిస్తున్నప్పుడు నువ్వు చూసావా? జవాబు తెలిసే అడిగాడంట యోగి. అంటే ఇప్పుడేంటి ఈయన కళ్ళు కట్టేయమన్నాడండి. ఒక గులాబీ పువ్వు తీసుకెళ్ళి ఒక చెట్టు మీద పెట్టారు. ఒక గులాబీ పువ్వుని ఒక చెట్టు మీద పెట్టారు. పెట్టి కళ్ళు కనిపించకుండా కట్టేయమన్నాడు. ఈయన నుంచున్న ప్లేస్‌కి ఆ గులాబీ పువ్వు 100 అడుగుల దూరంలో ఉందంట. కానీ ప్రతిరోజు ఈయన 300 అడుగుల దూరం నుంచి ఆ బాణంతో దాన్ని ఛేదిచ్చేవాడంటండి. ఆ గులాబీ పువ్వుని 300 అడుగుల దూరం నుంచి కొట్టేవాడంట ప్రతిరోజు. కానీ ఈరోజు 100 అడుగుల దూరంలోనే నుంచున్నాడు. కానీ కళ్ళు మూసేసుకున్నాడు. కళ్ళు కనపడకుండా కర్చీఫ్‌తో కట్టించేసుకున్నాడు. అయితే ఈయనేమన్నాడు, మీరు ప్రతిరోజు 300 అడుగుల దూరం నుంచి లక్ష్యాన్ని బాణంతో వేస్తున్నారు కదా! గులాబీ పువ్వుని. ఈరోజు 100 అడుగుల దూరమే ఉన్నారు కదా! ఖచ్చితంగా మీరు దాన్ని సాధించగలరు అని చెప్పాడంట ఈయన. కానీ కళ్ళు బంధించుకున్న రామన్యోగి నేలపై నుంచుని తన శక్తినంతా ఉపయోగించి ఆ విల్లుని వదిలిపెట్టాడంటండి. కానీ అది చెట్టు మొదల నుంచి వేలాడుతున్న రోజా పువ్వుపై ఏసాడంట ఈ బాణం. కానీ అది ఆ చెట్టుకి చాలా దూరంగా పక్కకి పడిపోయిందంటండి. ఎందుకు రోజు మరి 300 అడుగుల దూరంలో ఉన్నా సరే కరెక్ట్‌గా ఏస్తాడు గులాబీ పువ్వుకి. కానీ ఇప్పుడు ఎందుకేయలేదు అంటే కళ్ళు కనిపించట్లేదు. ఇప్పుడు కళ్ళు కట్టేసారు. గంతలు కట్టేస్తున్నారు కాబట్టి. అయ్యో! అదేంటి రామన్ యోగి మీరు మీ మాంత్రిక సామర్థ్యాన్ని ఇంకా గొప్పగా నా ముందు ప్రదర్శిస్తారని అనుకున్నానే ఏమైంది? ఈయన అడుగుతున్నాడు. అదేంటి ప్రతిరోజు చాలా చేస్తారు కదా! ఈరోజు ఎందుకు చేయలేకపోయారు? మరి మీరు ప్రతిరోజు మీ మాంత్రిక సామర్థ్యం అంటే ఈయనకి మంత్రాలొస్తాయి ఇవన్నీ అనుకుంటాం కదా! మన యోగులు తపస్సు చేస్తారంటే వీళ్ళకి చాలా శక్తులుంటాయి అనుకుంటాం కదా! దాన్ని నా ముందు గొప్పగా ప్రదర్శిస్తారనుకున్నాను నేను. ఇదేంటి ఇలా అయింది అని అడిగాడంట. అప్పుడు ఈయనేం చెప్పాడంట, మనం ఈ ఏకాంత ప్రదేశానికి రావడానికి ఒకే కారణం ఉంది. నీకు ఈవేళ నా ప్రాపంచిక జ్ఞానాన్నంతటిని వెల్లడించడానికి నేను ఒప్పుకున్నాను. నువ్వు జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో తెలుసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఈ ప్రదర్శన. అంటే నువ్వు ఇప్పుడు చూసిన ప్రదర్శన లక్ష్యాన్ని సాధించాలనుకున్న ఎవరైనా గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలుపుతుంది. ఈయన ఎందుకు చూపించాడండి ఇది అంటే, మనం జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామంటే, దాన్ని ఎలా సాధించాలి అనేది తెలుసుకుంటుంది. ఏంటది? జనం ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మనం చూడలేని లక్ష్యాన్ని ఇతను చూడండి రోజు ఆ లక్ష్యాన్ని సాధించేవాడు. ఆ గులాబీ పువ్వుని కొట్టగలిగేవాడు చాలా దూరం నుంచి. కానీ ఈరోజు ఎందుకు కొట్టలేకపోయాడంటే, కళ్ళకి గంతలు కట్టేసుకున్నాడు. చూడలేకపోయాడు కాబట్టి.
అలాగే మనం కూడా మన లక్ష్యాన్ని చూడలేకపోతే దాన్ని సాధించలేమనుకోండి. సాధించలేమని చెప్తున్నారండి. అది చెప్పడం కోసం కళ్ళకి గంతలు కట్టుకున్నాడనమాట. అంటే మన లక్ష్యాన్ని మనం చూడాలి. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. దాన్ని చూడాలంటండి. నేను డాక్టర్ నిజంగా అయ్యినట్టు మనకి అంత షార్ప్‌గా ఉండాలి మనం. అందుకని నువ్వు చూడలేని లక్ష్యాన్ని దేన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు అన్నది. జనం ఏం చేస్తారంటే మరింత ఆనందంగా, మరింత శక్తితో, జీవనోత్సాహంతో బతకాలని కలలు కంటూ ఉంటారు. ఎప్పుడు అలాగే అనుకుంటాం కదా! మనం ఇంకా ఉత్సాహంగా ఉండాలి అలా అంటూ ఉంటాం కదా! కానీ నెలకు ఒక 10 నిమిషాలైనా తన లక్ష్యాలను ఒక చోట రాసుకొని, తమ జీవితానికి అర్థం ఏంటని, తమ ధర్మం ఏంటని ప్రశ్నించుకోవాలని అనుకోరు. అందరూ ఏమనుకుంటారు? నేను ఇంకా ఇది సాధించాలి, అది సాధించాలి, ఇంకా గొప్పగా అవ్వాలి ఇలాంటివి అనుకుంటారు. కానీ ఒక్క 10 నిమిషాలైనా దాన్ని కేటాయించరంటండి. ఆ లక్ష్యం కోసం ఏంటి నేను చేయాల్సిందేంటి అని ఒక దాని మీద రాసుకోరంట. అంటే ఎందుకు? ఇంకా ఇలా లక్ష్యాన్ని స్పష్టంగా రాసుకుంటే మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. నీ ప్రపంచం మరింత సుసంపన్నం, సుఖవంతం అవుతుంది. అంటే ఈయనేం చెప్తున్నారు? ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని ఏదో అనుకోవడం కాదు. అనుకుని వదిలేయకండి. ఒక పేపర్ మీద రాసుకోండి. ఎందుకు రాసుకోవాలి అంటే వీళ్ళ ప్రాచీనులు ఏం చెప్పారంటండి, మన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక జీవితాల్లో మన లక్ష్యం ఏంటో స్పష్టంగా నిర్వచించుకోవడం సాధనకు చాలా అవసరం అని చెప్పారు. ఎందుకంటే, ఇవన్నీ మనం చాలా లక్ష్యాలు చాలా ఉంటాయి కదా! ఒక్కొక్కళ్ళకి ఒక లక్ష్యమే ఉండదు కదా! చాలా లక్ష్యాలు పెట్టుకుంటారు. నిజంగా అది విలువైందైతే దాంతో ఏం పేచీ లేదు. అయితే ఆత్మ నియంత్రణ, అంతర్జాగృతి సాధించాలంటే మాత్రం ఇతర రంగాల్లో కూడా లక్ష్యాలు ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. నాకు కావాల్సిన మనశ్శాంతి గురించి ఒక్కో రోజు నేను ఉపయోగించవలసిన శక్తిని గురించి ప్రతిరోజు నా చుట్టూ ఉన్న వ్యక్తులకు నేను అందించాల్సిన ప్రేమ గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నానంటే నీకు ఆశ్చర్యం కలుగుతుందేమో. లక్ష్య నిర్దేశం అనేది నీలా భౌతిక ఆకర్షణ ప్రపంచంలో జీవించే గొప్ప న్యాయవాదులకే పరిమితం కాదు. తమ బాహ్య జీవితాల నాణ్యతను పెంచుకోవాలని ఆశించే వారెవరైనా ఒక కాగితం తీసుకుని తమ లక్ష్యాలను రాయడం ప్రారంభించొచ్చు. ఇది జరగగానే ప్రకృతి శక్తులు రంగంలోకి వచ్చి ఈ కలలను నిజం చేయడానికి తోడ్పడతాయి. అంటే ఎందుకు రాసుకోమంటున్నారంటే ప్రకృతి శక్తులన్నీ వాటిని ఆ లక్ష్యాలను సాధించడానికి అవి కూడా హెల్ప్ చేస్తాయంటండి. ఈయన వింటంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందంట ఈయనకి. సరే ఇది రేపొద్దున చెప్పుకుందామండి. టైం అయిపోయింది. థాంక్ యూ సో మచ్ అండి.